వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఇప్పటివరకు అయితే మా ఛానల్లో 320 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఛానల్ ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలండి. ఇదే విధంగా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ముఖ్యంగా వీడియోస్ ని లైక్ చేస్తూ ఉండండి, ఎందుకంటే ఎక్కువ మందికి వీడియో చేరడానికి అవకాశం ఉంటుంది. మా ఛానల్లో ఎవ్రీడే మ్యాథ్స్ క్లాసెస్ అనేవి ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. టాపిక్ లో కదా సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూస్తున్నా. 5,000 రూపాయలపై 2 వడ్డీ రేట్లు 4% మరియు 6.25% ఉన్నాయి. వాటి వడ్డీ తేడా ఎలా కనుక్కోవాలి అనేసి అంటున్నారు. ఈ ప్రాబ్లం ని జస్ట్ మినిట్స్ ఏ విధంగా సాల్వ్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి డిఫరెన్స్ ఈక్వల్ టు PTR/100. PTR/100. ఇక్కడ ఏమంటున్నారు క్వశ్చన్ లో 5,000 రూపాయల పైన 2 వడ్డీ రేట్లు 4% మరియు 6.25% ఉన్నాయి. వాటి వడ్డీ తేడాని కనుక్కోమంటున్నాం. మనం ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఇక్కడ R అంటే ఎంత తీసుకోవాలి? R అంటే R మైనస్ R2 ని తీసుకోవాలి. R మైనస్ R2 ని తీసుకోవాలి. ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత ఇచ్చారు? ప్రిన్సిపల్ ఈక్వల్ టు 5,000 రూపాయలు. టైం వచ్చేసి ఇవ్వలేదు కాబట్టి 1 ఇయర్ తీసుకోవాలి. 1 ఇయర్ అనుకుందాం. 1 ఇయర్ తీసుకోవాలి. ఇక్కడ 4% మరియు 6.25% ఉన్నాయి అంటున్నాడు కాబట్టి R వచ్చేసి ఎంత వస్తుంది? R ఈక్వల్ టు 6.25 మైనస్ 4%. ఇప్పుడు ఏమవుతుంది? 6.25% లో నుంచి 4% తీసేస్తే 2.25% వస్తుంది. వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ప్రిన్సిపల్ ఈక్వల్ టు 5,000 ఇంటూ 1 ఇంటూ R అంటే 2.25 బై 100. అప్పుడు ఏమవుతుంది? 50/100. అప్పుడు ఈక్వల్ టు 0.5. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. డిఫరెన్స్ ఎంత వచ్చింది? డిఫరెన్స్ ఈక్వల్ టు ఇది ఆన్సర్. ఇది మనకి ఆన్సర్ అవుతుంది.